రావణాసురుడు వాళ్ళ అమ్మకి పరమేశ్వరుని ఆత్మలింగం తీసుకొని వస్తాను నీకు పూజలకి అని చెప్పి ఘోర తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుంటాడు. మిగతా దేవతలందరికీ కూడా ఎలాగైనా సరే ఇది ఆపాలి అని చెప్పి కరెక్ట్ గా విష్ణుమూర్తి ఒక చిన్న మాయగా మారి రావణాసురుడి తలలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు అడగాల్సింది మర్చిపోయి పార్వతీదేవిని చూసి నాకు పార్వతీదేవి కావాలి అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత రావణాసురుడి వాళ్ళ అమ్మ చూసి తిడుతుంది. విష్ణుమూర్తి రావణాసురుడి మైండ్ లో నుంచి మాయగా బయటకు వెళ్ళిపోతాడు. తిరుకొని ఏంటి అయ్యో ఎంత అపరాధం చేశాను నేను అని అనుకుని మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి ఎంత తపస్సు చేసినా సరే ఈశ్వరుడు ప్రత్యక్షం కాడు. ఆ టైంలో ఇంకా పాట పాడి పాడి మంగళదాయిని మాత పార్వతిని మతిమాలి మోహించితి అంటే అమ్మ స్వరూపమైన అమ్మ నేను మతిమాలి మోహించాను, నా మీద జాలి చూపించండి, ప్రత్యక్షం అవ్వండి అని చెప్పి కత్తి తీసుకొని తన తలని తానే నరుక్కుంటాడు అనమాట. నరుకోగానే తల వెళ్ళి కింద పడుతుంది. కింద పడి ముందుకు ఇలా ఈశ్వరుడి గర్భగుడిలోని లింగం వైపు హెడ్ ట్రావెల్ అవుతూ స్లోగా వెళ్తూ ఉంటుంది. కళ్ళెంబడి రక్తం కారుతూ ఉంటుంది. దానికి ఆ శిరస్సు వెళ్తూ వెళ్తూ పాట పాడుతుంది. చేకొను మా దేవా అని అంటుంది. ఓన్లీ హెడ్. ఎందుకంటే సప్లై లేదు కదా, ఓన్లీ హెడ్ విడిపోయింది కదా, ఇంకా ఆడదు కదా. మామూలుగా ఎవరైనా డైలాగ్ చెప్పేటప్పుడు ఎలా కట్ చేస్తారు ఎడిటింగ్ లో. యాక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఓన్లీ హెడ్ ముందుకు వెళ్తుంది అని చెప్పినప్పుడు ఏం చెయ్యొచ్చు. మధ్యలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇలా తలతో ఏం యాక్ట్ చేయగలం, ఎంత ఆలోచించాడు చూడండి ఆయన. అలా ఎలా అంటే తడారిపోతుంది, ఇంకా తల కట్ అయిపోతే తడారిపోతుంది కదా ఆబ్వియస్ గా. అలా చేశారు యాక్టింగ్. అప్పుడు చూసినప్పుడు వావ్, ఇప్పుడు మనం ఎంత క్యారెక్టర్ షూస్ లో ఉంటే అది బయటకు వస్తుంది. సటన్లీ వీ హావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్, ఫ్రమ్ సీనియర్ ఎన్టీఆర్. దిస్ సీన్ ఇస్ ఫ్రమ్ భూ కైలాస్. డూ వాచ్ ఇట్.